శర్వానంద్ మనమే పక్కా మ్యూజికల్ మూవీగా తయారవబోతుందా? ఎప్పుడూ లేనంతగా ఏకంగా 16 పాటలతో సినిమా ఆల్బమ్ రూపొందడం ఏంటి? మాలీవుడ్ ఫేమ్ హేసమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ లవర్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారా? గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో ఆల్బమ్ లో ఉండాల్సిన 6 పాటలు కనిపించకుండా పోతున్నాయి. థీమ్ సాంగ్స్, ఎలివేషన్ సాంగ్స్ తోనే బొమ్మను నడిపించేస్తున్నారు. ఇలాంటి టైంలో శర్వానంద్ మనమే చిత్రం ఏకంగా 16 పాటలతో మన ముందుకు వస్తూ ఉండడం సెన్సేషన్ అయి కూర్చుంది. జూన్ 7న ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ ఫిల్మ్ కు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చైల్డ్ కామెడీ ప్లస్ సెంటిమెంట్ మీద నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఇంత పెద్ద ఆల్బమ్ ఉండడం నిజంగా విశేషమే. హేసమ్ అబ్దుల్ వహాబ్ కెరియర్ బెస్ట్ గా ఈ మూవీ నిలుస్తుందని చెప్తున్నారు. రీ రికార్డింగ్ కూడా లవ్లీగా ఇచ్చాడని అంటున్నారు. ఖుషి, హాయ్ నాన్నతో తెలుగు ఆడియన్స్ కు నచ్చేసిన హేషమ్ మనమేతో హార్ట్ బ్రేక్ చేసే పాటలు కంపోజ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. నిజానికి పైకి చెబుతున్న 16 పాటల్లో అన్నీ ఒకే లెంత్ లో ఉండకపోవచ్చు. అప్పట్లో హమ్ ఆప్కే హై కౌన్ లో 14 పాటలున్నాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో సాంగ్స్ కౌంట్ పరంగా మనమే సినిమా పేరు వినిపిస్తుంది. కాకపోతే కొన్ని బిట్ సాంగ్స్ కూడా సిచ్యువేషన్ వెయిట్ పెంచేలా ఉండిపోతున్నాయి. అలాగని వాటిని ఫుల్ లెంత్ సాంగ్స్ గా ట్రీట్ చేయలేం. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను ఎక్కువగా పాటలతోనే నడిపించినట్టు తెలుస్తోంది.